వాళ్ళు అమ్మవారికి పుట్టింటి సారి తీసుకుని రావడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క కులస్తులు పూజ చేసిపోయేది ఒక ఎత్తు అయితే, ఈ సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి తెచ్చేసారికి ప్రతి కులస్తులు ఏకమై ఒకటిగా వచ్చి ఈ సారిని సమర్పించి అమ్మకి పూజలు జరుపుతాం. అదేవిధంగా ఈరోజు పొలమనేర్ పాతపేట సంతాన వేణుగోపాల స్వామి గుడి వద్ద నుంచి సత్యగంగమ్మ గుడికి ఒకసారి సమర్పించడం జరిగింది. అదేవిధంగా గంగమ్మ తల్లికి మరోసారి కూడా సమర్పించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సార సమర్పణలో పాతపాట వాస్తవులే కాకుండా పొలమనేరు వాస్తవులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ముఖ్యంగా శ్రీ వేణుగోపాల స్వామి గుడి నుంచి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ నమస్కారం చేస్తున్నాను.
అందరికీ గంగ జాతర శుభాకాంక్షలు. పాతపేట వాస్తవ్యులు అందరూ సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి శ్రీ 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 తిరుపతి గంగమ్మకు పుట్టినింటి సారా 2వ సంవత్సరం దిగ్విజయంగా తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరంలో చేస్తా ఉన్నారు పెద్దలు. కొన్ని అనివార్య కారణాల వల్ల గుడి శిథిలావస్థకు చేరింది. వేణుగోపాల స్వామి గుడి పూజలు నిలిచిపోయినాయి కాబట్టి ఆ క్రమంలో గంగమ్మకు సారనిచ్చే కార్యక్రమం కూడా నిలిచిపోయింది. గత సంవత్సరం గ్రామ పెద్దలు, పాతపేట వాస్తవులు, గుడి కమిటీ మెంబర్లు, అర్చకులు అందరూ కలిసి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అప్పుడు దిగ్విజయంగా అందరూ కలిసికట్టుగా వచ్చి అమ్మకి సారిని సమర్పించాం. అదే విధంగా 2వ సంవత్సరం ఈసారి కూడా ప్రతి ఒక్కరు, ప్రతి కులస్తులు వచ్చి ఈ సారిని సమర్పించాం. ప్రతిరోజు ఒక్కొక్క కులస్తులు పూజ చేసిపోయేది ఒక ఎత్తు అయితే, ఈ సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి తెచ్చే సారికి ప్రతి కులస్తులు ఏకమై ఒకటిగా వచ్చి ఈ సారిని సమర్పించి అమ్మకి పూజలు జరుపుతాం. అదేవిధంగా మా వంతుగా ఏదో ఒక అన్నదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాతపేట వాస్తవులనే కాదు, కొత్తపేట వాస్తవులు, పలమనేరు వాస్తవులు అందరూ కలిసి ఏకదాటిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం తెలిసిందిగా కోరుతూ మరొకసారి ప్రజలందరికీ గంగ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పలమనేరు పట్టణ ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు పలమనేరు పాతపేట సంతాన వేణుగోపాల స్వామి గుడి వద్ద నుంచి సత్యగంగమ్మ గుడికి ఒకసారి సమర్పించడం జరిగింది. అదేవిధంగా గంగమ్మ తల్లికి మరోసారి కూడా సమర్పించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సార సమర్పణలో పాతపాట వాస్తవులే కాకుండా పలమనేరు వాస్తవులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతుంటే సారాలు సమర్పించడం అయితేనేమి, అన్నదానం అయితేనేమి, ఇదంతా మన హిందుత్వం డెవలప్ అవడానికి ముఖ్య కారణము. సనాతన ధర్మాన్ని మనందరూ కలిసి వర్ధిల్లేటట్టు చేస్తున్నామంటే ఈ గంగ పండుగ అనేది ప్రథమ కారణము. గంగ పండుగలో ప్రతి ఒక్క కులాలు, మతాలకు అతీతంగా పూజలు జరిగాయి. అమ్మవారు ఎంతో సంతోషంగా ఉన్నారు. పాత వాస్తవులు ఈరోజు సారి సమర్పించినామంటే ఒక్కొక్కరు బ్యాండ్ మేళాలతో డ్యాన్స్ వేసుకొని ప్రతి ఒక్కరు ఆనందంగా వచ్చారు. వాళ్ళందరికీ మహిళలైతేనేమి, పురుషులైతేనేమి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ జై గంగమ్మ, జై జై గంగమ్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పలమనేరు శ్రీ సత్యగంగమ్మ గంగమ్మ వారి పాదపద్మములకు శిరసా వహించి నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పుర ప్రజలందరూ ఇచ్చేసి విజయం చేసినందుకు శుభాకాంక్షలు. ముఖ్యంగా శ్రీ వేణుగోపాల స్వామి గుడి నుంచి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ నమస్కారం చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. పాతపేట వేణుగోపాల స్వామి గుడి తరపున వేణుగోపాల స్వామి మహిళా మండలి వాళ్ళు అమ్మవారికి పుట్టింటి సారి తీసుకొని రావడం జరిగింది. అంగరంగ వైభవంగా మా మహిళా మండలి తరపున అమ్మవారికి సారే సమర్పించాం. వేణుగోపాల స్వామి గుడి తరపున అమ్మవారికి పుట్టింటి సారి సమర్పించాం. అందరికీ ధన్యవాదాలు పాల్గొన్నందుకు. జై శ్రీరామ్.